వెల్కమ్ టు రాజనీతి. అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సభకు రాకపోయినప్పటికీ అధికార కూటమి శాసనసభ్యులు ప్రజా సమస్యలను ప్రస్తావించడం, వాటి గురించి ప్రశ్నించడం, ప్రభుత్వం నుంచి సమాధానాలు పొందడం ద్వారా ప్రతిపక్షం లేని లోటు తీర్చారు. అయితే కొంతమంది అధికార కూటమి శాసనసభ్యులు పరిధి దాటారు. మంత్రులను టార్గెట్ చేసే విధంగా మాట్లాడారు. ప్రజా సమస్యలు లేదా నియోజకవర్గ సమస్యల కంటే తమ సొంత సమస్యలు, బదిలీ లాంటి వ్యవహారాల మీద ప్రశ్నలు అడిగి మంత్రులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. దీని మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయ్యారు. కొంతమంది సభ్యులు క్లాస్ పీకారు. కొత్తగా వచ్చిన సభ్యులు సభా సంప్రదాయాలు తెలుసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ విప్లు, చీఫ్ విప్లు ఇలాంటి విషయాల్లో సభ్యులకు సూచనలు ఇవ్వాలని కోరారు. మొన్న గురువారం రోజున సభలో ఈ సోషల్ మీడియా మీద చర్చ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ నేతలను, జనసేన నేతలను టార్గెట్ చేయటం, వాళ్ళని దుర్భాషలాడటం, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి అనే విషయం మీద చర్చ జరిగింది. దొంగ అకౌంట్లతో కొందరు, వేరే దేశంలో అకౌంట్ క్రియేట్ చేసి ఆ అకౌంట్ ద్వారా దారుణమైన కామెంట్లు పెట్టేవాళ్ళు కొంతమంది, వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి చెప్పారు. సోషల్ మీడియా చట్టం తీసుకొచ్చి ఆలోచన చేస్తున్నామని కూడా చెప్పారు. అయితే ఈ సందర్భంగా హోంమంత్రిని కార్నర్ చేస్తూ ఆమెను ఇబ్బంది పెట్టే రీతిలో కొంతమంది సభ్యులు ప్రశ్నలు అడిగారు. పితాని సత్యనారాయణ గారు సోషల్ మీడియా పోస్టుల విషయంలో హోంశాఖ తీరు సరిగా లేదని ఆక్షేపించారు. అదే సమయంలో ప్రతిపాడు ఎమ్మెల్యే ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు గారు ఈ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వాళ్ళందరినీ స్టేషన్లో పడేసి 4 పీకితే అందరూ దారికి వస్తారని మాట్లాడారు. అయితే లోపలేసి 4 పీకితే ఏమవుతుందో మీకు తెలియదా? చట్టాల గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసని హోంమంత్రి ఆయనతో రిప్లై ఇచ్చారు. రామాంజనేయులు గారు తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన కలెక్టర్గా, ప్రభుత్వ శాఖాధిపతిగా చాలా కాలం పనిచేశారు. చట్టాల గురించి ఆయనకు బాగా తెలుసు. లోపలేసి పీకితే ఏమవుతుందో, తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్తే ఏమవుతుందో కూడా అవగాహన ఉండే ఉంటుంది. కాకపోతే ఆయన ఈ సోషల్ మీడియా పోస్టుల మీద ఆగ్రహం పట్టలేక అలా వ్యాఖ్యానించి ఉంటారు. సభలో అలా మాట్లాడటం బయట చర్చకు తావిస్తుంది. అలాగే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన నియోజకవర్గంలో ఇంటెలిజెన్స్ సిఐని మార్చమని హోంమంత్రికి, ముఖ్యమంత్రి గారికి అనేక సార్లు లెటర్లు ఇచ్చాను, లెటర్లు ఇచ్చి నా లెటర్ హెడ్లో పేపర్లన్నీ అయిపోయినాయని చెప్పి మాట్లాడారు. ఆ వ్యాఖ్యల మూలంగా హోంమంత్రి కొంత ఇబ్బంది పడ్డారు. ఇవి సభలో ప్రస్తావించాల్సిన వ్యాఖ్యలు కావు, ప్రశ్నలు కావు. ఇదేదో ప్రజా సమస్య కాదు, లేదా రాష్ట్రానికి సంబంధించిన సమస్య, లేదంటే ఆయన నియోజకవర్గానికి సంబంధించిన సమస్య కాదు. అధికారి బదిలీ గురించి సభలో మాట్లాడకూడదన్న విషయం మరి ఆ ఎమ్మెల్యేకి తెలియదేమో. పైగా అతను అడిగింది ఇంటెలిజెన్స్ సిఐ ట్రాన్స్ఫర్. లా అండ్ ఆర్డర్ సిఐ ట్రాన్స్ఫర్ అయితే ఓకే, ఎందుకంటే డే బై డే అఫైర్స్లో లా అండ్ ఆర్డర్ సిఐలు, ఎస్ఐలతో వీళ్ళకి పనులు ఉంటాయి. వాళ్ళు సహకరించకపోతే బదిలీ చేయమని అడగటం, అది కూడా ఏదన్నా పర్సనల్గా అడగాలి కానీ సభా వేదికగా అడగరు. కానీ ఇంటెలిజెన్స్ సిఐని బదిలీ చేయమని అడిగారంటే విచిత్రంగా ఉంది. ఇంటెలిజెన్స్ సిఐలతో ప్రజలకు ఏం పని ఉండదు, ఎమ్మెల్యేలకు కూడా పని ఉండదు. కాకపోతే ఏంటంటే చాలా నియోజకవర్గాల్లో ఇంటెలిజెన్స్ సిబ్బందిని స్థానిక ఎమ్మెల్యేలు మేనేజ్ చేస్తున్నారు. తమకు అనుకూలంగా నివేదికలు పైకి పంపిస్తున్నారు. అంటే ఎమ్మెల్యే మేనేజ్ చేయటం మూలంగా అక్కడున్న ఇంటెలిజెన్స్ వాళ్ళు అంతా బాగుందని వాళ్ళ హెడ్ ఆఫీస్కి నివేదిక పంపుతారు, వాళ్ళు సీఎం గారికి నివేదికలు ఇస్తారు. ఇట్లా మేనేజ్ చేసి అనుకూల నివేదికలు ఇప్పించుకుంటే చివరికి మొత్తం పార్టీ పుట్టి మునిగిపోతుంది, ప్రభుత్వమే మునిగిపోతుంది. ఈ కాళహస్తి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మంజునాథ్ రెడ్డి అని ఒక సిఐ ఉన్నాడు లా అండ్ ఆర్డర్లో. ఆయన ఎమ్మెల్యే గారు ఏరుకోరు వేయించుకున్నారు. ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేశాడన్న ఆరోపణలు ఉన్నాయి అతని మీద. అలాగే కాళహస్తి గుడిలో ఈవోగా బాపిరెడ్డి అనే అధికారిని వేయించుకున్నారు. ఆ బాపిరెడ్డి కూడా వైసీపీ సానుభూతిపరుడు అనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే వైసీపీ అనుకూల అధికారులతో నియోజకవర్గాన్ని నింపేశాడు అని చెప్తున్నారు. బహుశా ఇక్కడ మరి ఇంటెలిజెన్స్ అధికారి ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాడో తెలియదు కానీ ఈయన అధికారిని బదిలీ చేయమని అడుగుతున్నాడు. గతంలో నియోజకవర్గంలో ఇసుక దందాల మీద వార్తలు రాసినందుకు ఏబిఎన్ విలేకరు మీద దాడి జరిగింది. ఈనాడు విలేకరికి ఎమ్మెల్యే ఫోన్ చేసి తిట్టాడన్న వార్తలు వచ్చినాయి, బెదిరించాడన్న వార్తలు వచ్చినాయి. ఈయన నారా లోకేష్ గారికి బాగా క్లోజ్ అనే ఒక ప్రచారం ఉండటం మూలంగా ఈయన అరాచకాల మీద ఎవరూ మాట్లాడట్లేదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అక్కడ కాళహస్తిలో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అని ఉండేవాడు. ఆయన అరాచకాల మీద ప్రజలు యావగించుకొని ఆయన ఓడించారు. అయితే ఇప్పుడు అదే ప్రజలు ఇతనికంటే అతనే బెటర్ అనే అభిప్రాయంతో ఉన్నారని అక్కడ ప్రజలు, ఆ జిల్లాలో మీడియా ప్రతినిధులు చెప్తున్నారు.
ఈ వ్యవహార శైలి బాగలేదనే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా ఉందంటున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా సంస్కరించాల్సిన అవసరం ఉంది. అలాగే కొత్త సభ్యులకు సభా సంప్రదాయాలు, సభా నియమావళి విషయంలో శిక్షణ కూడా ఇవ్వాలి. అలాగే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సభలో పీసీబీ గురించి ఒక ప్రశ్న అడిగారు. ప్రశ్న అడిగి పీసీబీ చైర్మన్ కృష్ణయ్య సహకరించట్లేదు, ఆయన ఏ పని చేయట్లేదు, ప్రతిదానికి కూడా పవన్ కళ్యాణ్ పేరు చెప్తున్నారు, మంత్రి పవన్ కళ్యాణ్ పేరు చెప్తున్నారని సభలో ప్రస్తావించారు. ఆయన మాటల వల్ల పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడ్డారు. పైగా ఆయన ఆరోపణలు చేసిన చైర్మన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏరికోరి పెట్టారు కృష్ణయ్య అనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని. దీంతో ప్రభుత్వం ఇబ్బంది పడింది. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో తవ్వి తీస్తే బొండా ఉమ గతంలో ఒక పరిశ్రమ మీద పీసీబీకి కంప్లైంట్ చేశారు. తర్వాత మళ్ళీ ఆయనే చర్యలు తీసుకోవద్దని పీసీబీ మీద ఒత్తిడి చేస్తున్నారన్న వార్తలు బయటకు వచ్చినాయి. బిట్వీన్ దట్ ఏం జరిగిందో అర్థం చేసుకోలేనంత అమాయకులు ప్రజలు కారు. ఇదే సభలో సీనియర్ సభ్యులు గోరంట్ల బుచ్చి చౌదరి గారు ప్రజా సమస్యల గురించి బాగా ప్రస్తావించారు, బాగా మాట్లాడారని చంద్రబాబు నాయుడు గారు ప్రశంసించారు. అలాగే ధూళిపాళ నరేంద్ర, కోన రవికుమార్ డిజిటల్ కార్పొరేషన్లో జరిగిన అక్రమాలు, అక్కడ జరిగిన అవకతవకలు, కుంభకోణం మీద విజిలెన్స్ నివేదిక ఇచ్చి కొన్ని నెలలైనప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అది కూడా మంచి ప్రశ్నే. ఎందుకంటే చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసింది డిజిటల్ కార్పొరేషన్లో వందల మంది వైసీపీ వాళ్ళని ఉద్యోగులుగా పెట్టుకుని వాళ్ళకి జీతాలు ఇచ్చారని, కొంతమంది తీసేశారు, కొంతమంది ఇంకా కొనసాగుతున్నారు, 50 కోట్ల ధనం దుర్వినియోగం అయిందని విజిలెన్స్ నివేదిక ఇచ్చారు. దాని మీద యాక్షన్ లేదు. సభలో ఇలాంటి ప్రశ్నలు అడగాలి, వీటి మీద చర్చించాలి. అంతేగాని నా నియోజకవర్గంలో పలానా ఉద్యోగిని బదిలీ చేయండి, లేకపోతే మా బామ్మర్దిని ఇంకో చోటకు బదిలీ చేయండి, నా మనిషి మీద సిఐ కేసు పెట్టారు, అతని మీద చర్యలు తీసుకోండి, ఇలాంటివి చెప్పడానికి అసెంబ్లీ వేదిక కాదు. ఇవన్నీ కూడా విడిగా మాట్లాడుకోవాల్సిన విషయాలు. ఇలాంటివి అసెంబ్లీలో రైజ్ చేయటం మూలంగా సంబంధిత మంత్రులు ఇబ్బంది పడతారు, ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది, అసెంబ్లీ స్థాయి తగ్గుతుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలనలో అసెంబ్లీని ఏ రకంగా దారుణంగా దిగజార్చారో అసెంబ్లీ స్థాయిని అందరం చూసాం. మాట్లాడితే బూతులు, మాట్లాడితే సభలో లేని వాళ్ళని తిట్టడం, సవాళ్ళు చేయటం, ఇవన్నీ చూసాం. వాటికి జగన్మోహన్ రెడ్డి ఆనందించడం, స్పీకర్ అడ్డుకోకపోవడం కూడా చూసాం. కావాలంటే నేను 1-2 వీడియోస్ నా దగ్గర ఉన్నాయి చూపిస్తాను, అన్నీ లేవు. ఒరే ముండా, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేవుని సాక్షులు చెప్పినాను సార్, నా తల్లితో చెప్పినాను సార్. ఒరే ముండా, మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటప్పుడే చెప్పారా, మరి మన సాక్షులు అయితే ఆ మహానుభావుడు ఆ ముండలు ఏం చెప్తే అదే పరిస్థితి ఉంది. అది చూడండి, అతను ఉప ముఖ్యమంత్రి, అతను చాలా నిర్భయంగా, చాలా సిగ్గు లేకుండా, సిగ్గుపడకుండా బూతులు తిడుతున్నాడు అసెంబ్లీలో. పైగా చివరిలో మీరు చూసారో లేదో, జగన్మోహన్ రెడ్డి నవ్వుతున్నాడు. చూడండి, అంటే ఇతను అసలు మరీ సిగ్గు లేకుండా నవ్వుతున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ఒక సభానాయకుడిగా ఉండి, అతని పార్టీకి చెందిన మంత్రి ఆ రకంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటే వికటాటహాసాలు చేస్తున్నాడు ఈ విచిత్ర మోహన్ రెడ్డి. ఇక తర్వాత జోగి రమేష్, తెలుగుదేశం పార్టీ పోయింది, శవయాత్ర మీకు, శవయాత్ర మీకు జరుగుతా ఉంది కదా శవయాత్ర, ఆ శవయాత్ర పోయినరా బాబు మీరు. అది ఇంకా చాలామంది, కొడాలి నాని బండ బూతులు తిట్టాడు, అనిల్ కుమార్ యాదవ్ చిత్ర విచిత్ర హావభావాలతో రకరకాల భాషలో మాట్లాడాడు, రోజా, ఇంకా చాలామంది చాలా దారుణంగా అసెంబ్లీలో బూతులు మాట్లాడారు. అసెంబ్లీ స్థాయిని తగ్గించారు. ఇంకొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డిని పొగట్టం విపరీతంగా, అతనేదో దైవాంశ సంభూతుడు అయినట్టు, పైనుంచి కిందకి దిగి వచ్చిన దేవుడు అన్నట్టుగా కొంతమంది మహిళా ఎమ్మెల్యేలు మా గుండెలు లబ్ డబ్ అని కాదు, జగనన్న అని కొట్టుకుంటున్నాయని కూడా మాట్లాడారు. ఆయన మెప్పు కోసం పొగడ్తలు, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, తెలుగుదేశం పార్టీ వాళ్ళని బూతులు తిట్టడం. దాని మూలంగా అసలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే అసలు ఆన్ చేయడానికి కూడా భయపడే పరిస్థితి, ఇంట్లో పిల్లలు బూతులు నేర్చుకుంటారేమో అని యావగింపు వచ్చేసింది. ఇప్పుడు ఈ దరిద్ర ప్రతిపక్షం లేకపోయినప్పటికీ సభలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తున్నారు సభ్యులు, వాటికి మంత్రులు సమాధానాలు చెప్తున్నారు, ప్రభుత్వం స్పందిస్తూ ఉంది, సభ సజావుగా జరుగుతోంది, సభకు ఒక గౌరవం వచ్చింది. ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడలేదు ఎవరు. కాకపోతే మధ్యలో ఇలాంటి ఈ పరిణతి లేని సభ్యులు పరిణతి లేని ప్రశ్నలు వేయటం మూలంగా అప్పుడప్పుడు ప్రభుత్వం ఇబ్బంది పడాల్సి వస్తుంది. వీటిని నివారించాల్సిన బాధ్యత విప్పుల మీద, శాసనసభ వ్యవహారాల మంత్రి మీద ఉంది.
Like, share and subscribe to Rajaniti channel.